అసలు ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఎందుకు కండక్ట్ చేయలేదు, ఇది కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇది లేవనెత్తారు. ఎవరు? రమేష్ కుమార్ గారే లేవనెత్తారు. లేవనెత్తినప్పుడు ఈ ఎలక్షన్స్ అన్ని ఎప్పుడు కండక్ట్ చేయాలనేది మనందరికీ తెలిసిన విషయం. ఈ ఎలక్షన్స్ పార్టీలతో అతీతంగా చేయాలని ఉన్నది. పేజ్ నెంబర్ 6లో ఈ గ్రామ పంచాయతీలు 1/8/2018లో కండక్ట్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషనర్ గారే చెప్పాల్సి వచ్చింది. ఆయన జియో నెంబర్ సో అండ్ సో దాని మీద రిట్ అపీల్ వేశారు. రిట్ అపీల్ వేసి ఆ సర్పంచ్లందరూ కూడా డిస్కస్ చేశారు. చేసిన తర్వాత రిజర్వేషన్స్కి ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియకి అడ్డుపడుతున్నది అని చెప్పి ఎలక్షన్ కమిషనరే అఫిడవిట్లో ఫైల్ చేయడం జరిగింది. ఏంటి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే అడ్డుపడుతున్నది అని చెప్పి ఫైల్ చేశారు. జడ్జిమెంట్ ఆర్డర్ కూడా వచ్చింది 23/10/2018. ఆ జడ్జిమెంట్లో ఏమన్నారంటే అప్పుడున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హయాం ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా ఉండడానికి సహకరించలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మెన్షన్ చేశారు జడ్జిమెంట్లో. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పుపట్టింది. దాని సబ్సిక్వెంట్గా ఏం చేస్తారు, వీళ్ళు కేసులు వేశారు. వీళ్ళు కేసులు వేసిన తర్వాత రిట్ పిటిషన్ పిల్స్ కూడా వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. ఏంటి, రమేష్ కుమార్ గారి మీద వేశారు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వేశారు. రిట్ పిటిషన్ పిల్స్ నెంబర్ 141 and 143 of 2019లో వేశారు. వేస్తే రమేష్ కుమార్ గారు చుప్చాప్ సైలెంట్, ఎలక్షన్స్ కండక్ట్ చేయరు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని చెప్పి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా చుప్చాప్ సైలెంట్ ఉంటారు రమేష్ కుమార్ గారు. ఎందుకంటే బలహీనమైన ఎలక్షన్ కమిషనర్ చంద్రబాబు నాయుడు, బలమైన రాష్ట్ర సీఎం అప్పుడు వరకు ఉన్నారు. రిట్ పిటిషన్స్ పిల్స్ వేశారు. దాని మీద నో ఆర్గ్యుమెంట్స్, ఎడ్జర్న్ మీద తారీఖు తీసుకున్నారు రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆ రిట్ పిటిషన్స్ అదే విధంగా పెండింగ్ పెట్టి సడన్గా 2020లో అంటే అప్పటి నుంచి కూడా రమేష్ కుమార్ ఏనాడు కోర్టు గుమ్మం తొక్కలే. అడ్జర్న్మెంట్స్ మీద నడిచిపోయింది ఎలక్షన్. వాయిదాలు కేసు కోర్టు పరిశీలనకు రాకుండా వాయిదాల మీద వాయిదాలు. ఏంటి ఎజెండా ఆయనకి? ఇప్పుడైతే సీనియర్ కౌన్సిల్స్ ఢిల్లీ నుంచి, సుప్రీంకోర్టు నుంచి ప్రతి చిన్న కేసుకి ప్రైవేట్ కెపాసిటీలో, ఎలక్షన్ కమిషనర్ కెపాసిటీలో, ఈరోజు ఆర్గ్యుమెంట్ రిట్ అపీల్లో కూడా 2 కెపాసిటీలో రమేష్ కుమార్ గారు ఆర్గ్యుమెంట్స్ చేశారు. ఒకటి ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్, 2 ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కింద 2 కెపాసిటీలో సీనియర్ కౌన్సిలర్ డివి సీతారామూర్తి కానీ అశ్విన్ కుమార్ కానీ ఇద్దరిని పెట్టుకుని ఆయన ఆర్గ్యుమెంట్స్ చేశారు. అంటే ఎంత దిగజారిపోతున్నారో చూడండి, లేకపోతే అంత బలంగా ఈరోజు ఆర్గ్యూ చేస్తున్నారో చూడండి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు ఎందుకు ఆర్గ్యూ చేయలేదు, ఆ కేసులు ఎందుకు డిసైడ్ చేయలేదు? ఇప్పుడు కేసుకి అర్జెన్సీ ఉంది అంటూ ఉంటే అన్ని సంవత్సరాలు పెండింగ్ ఉన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అవి, దాని మీద ఎందుకు చర్చించలేదు? అది వదిలిపెట్టేద్దాం. ఈరోజు వచ్చిన సింగిల్ జడ్జిమెంట్ వచ్చింది, దాని మీద రిట్ అపీల్కి వెళ్ళారు. రిట్ అపీల్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, రమేష్ కుమార్ గారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. సబ్సిక్వెంట్ 15/3 ఒక నోటిఫికేషన్ ఇచ్చారు రమేష్ కుమార్ గారు. ద ఎలక్షన్ ప్రాసెస్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీసు, నగర పంచాయతీసు ఆర్ ఆల్ స్టాప్డ్ హియర్ విత్ అండ్ ఫర్దర్ ఎలక్షన్ ప్రాసెస్ విల్ బీ కంటిన్యూడ్ ఆఫ్టర్ 6 weeks అని నోటిఫికేషన్ ఇచ్చారు ఆయన. రైట్, నో ప్రాబ్లం, ఆయన ఎలక్షన్ కమిషనర్. దాంతోపాటు ఎలక్షన్ కోడ్ కూడా పెంచుకున్నారు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసింది ఎలక్షన్ కమిషనర్. ఎలక్షన్స్ అయితే పోస్ట్పోన్ చేయడానికి నీకు హక్కు ఉన్నది, ఎలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేయాలంటే ప్రభుత్వంతో కన్సల్ట్ చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. ప్రధానంగా 2 అంశాలు ఈ రిట్ అపీలు, రిట్ పిటిషను, పాత కేసులు, కొత్త కేసులు, సబ్సిక్వెంట్ జడ్జిమెంట్లో కూడా మనకు అనలైజ్ చేస్తే రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ టు కండక్ట్ ఎలక్షన్స్, అంటే టు నోటిఫై ద ఎలక్షన్ షెడ్యూల్, టు నోటిఫై ద డేట్స్. బట్ కండక్ట్కి వచ్చేటప్పుడు మటుకు ఎలక్షన్ కమిషనర్ గారు నీడ్ టు కన్సల్ట్ విత్ ఏపీ గవర్నమెంట్. ఎందుకు అని అంటే మొత్తం ఎలక్ట్రికల్ ఫోర్స్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలి కాబట్టి, ఆన్ డెప్యుటేషన్ కానీ లేకపోతే సహకారాలు లేకపోతే ఆల్. దీంట్లో కూడా చూడండి, ఈ జడ్జిమెంట్ పొద్దున అనౌన్స్ చేశారు ఆర్డర్ ఏంటంటే లెట్ us గో ఫర్ ఎలక్షన్ షెడ్యూల్. ఇమీడియట్గా ఈ నోటిఫికేషన్ ఇచ్చేశారు, అదే ప్రెస్ నోట్ ఇచ్చారు ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్కి వెళ్ళిపోతున్నానని. ఏంటి అర్జెన్సీ ఉంది? జడ్జిమెంట్ చదివిన తర్వాత మనం ఈ నోటీస్ ఇస్తే ప్రెస్ నోట్ ఇస్తే బాగుంటుంది కదా. ఆ నోట్లో నేను రాశారంటే కాంప్రహెన్సివ్ సేఫ్టీ ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలంటే శానిటేషన్ ఇవంతా మెయింటైన్ చేయాలి, ప్రభుత్వంతో డిస్కస్ చేయాలి. కమిషన్ ఒక చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీతో మీటింగ్ పెడతారు పోల్ అరేంజ్మెంట్స్ గురించి. అరే అది చేసిన తర్వాత ప్రెస్ నోట్ ఇవ్వచ్చు కదా, అది చేసిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేయొచ్చు కదా, ప్రిపరేషన్ ఉందా లేదా అని తెలుసుకోవాలి కదా.
ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ అయితే రమేష్ కుమార్ గారు అనౌన్స్ చేయొచ్చు. అక్కడ కూడా సింగిల్ జడ్జి ఆర్డర్కి డివిజన్ బెంచ్ ఫైనల్ జడ్జిమెంట్కి మధ్యలో వ్యత్యాసంలో ఏం జరిగిందో ఒకసారి చర్చించాలి. రమేష్ కుమార్ గారు, ఆల్ పవర్ఫుల్ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కింద, ఆయన కింద పనిచేసే జాయింట్ డైరెక్టర్ సాయి ప్రసాద్ గారు ఆయన అనేక కారణాల వలన ఒక 30 days లీవ్ కావాలని అడిగారు. ఆ పాయింట్ ఆఫ్ ఇది ఇంపార్టెంట్ లేదు మరోలా అంటారు. అది ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలక్షన్ షెడ్యూల్ లేదు, ఎందుకంటే ఇట్ వాజ్ ఛాలెంజ్ బై హైకోర్ట్ ఇన్ ద హైకోర్ట్. సో షెడ్యూల్ ఉంది కానీ ఆర్డర్ ఏం రాలేదు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే సింగిల్ జడ్జిమెంట్ వచ్చి ఆ గ్యాప్లో ఒక ఆఫీసర్ ఆయన కింద ఒక లీవ్ లెటర్ పెట్టుకున్నారు. రమేష్ కుమార్ గారు ఏం చేయొచ్చు, యాజ్ అ సీనియర్ ఆఫీసర్ ఆర్ డిపార్ట్మెంటల్ హెడ్, లీవ్ లెటర్ క్యాన్సిల్ చేయొచ్చు. హీ కెన్ ఆస్క్ హిమ్ టు రిపోర్ట్ బ్యాక్ టు ద ఆఫీస్, ఆర్ ఒక ఎంక్వైరీ కమిటీ వేయచ్చు, లేకపోతే నేనే ఎంక్వైరీ చేస్తే మీరు వచ్చి నాకు కనపడండి అనొచ్చు. ఇవేమీ కాకుండా ఆయన ఏం చేశారో తెలుసండి రమేష్ కుమార్ గారు, సుమోటోగా యూఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ విత్ డిస్గ్రేస్, యువర్ ఎగ్జిట్ ఫ్రమ్ ద సర్వీసెస్ విత్ డిస్గ్రేస్, ఆల్ టెర్మినల్ బెనిఫిట్స్ ఆర్ క్యాన్సిల్డ్, యూ కెనాట్ బీ అకామిడేటెడ్ ఇన్ ఎనీ గవర్నమెంటల్ క్వాజీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి ఏంటి లీవ్ పెడితే, లీవ్ పెట్టకూడదు అందరికీ తెలిసిన విషయం షెడ్యూల్ ఉన్నప్పుడు. దానికి ఏముంది అంటే ఇతను ఏదో మిగతా వాళ్ళు కూడా లీవ్ పెట్టమని ఆ విధంగా ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ చేయాలో ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్ రిమూవ్ చేశారు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ కింద ఒక సీనియర్ ఐఏఎస్ వాణిమోహన్ ఎవరైతే ఎలక్షన్ సెక్రటరీ కింద పనిచేస్తున్నారో ఆవిడని గవర్నమెంట్కి సరెండర్ చేశారు. ఈ గ్యాప్లో ఈ వారం 10 రోజుల్లో సరెండర్ చేశారు. అంటే ఎలక్షన్ కమిషనర్ డజంట్ హ్యావ్ ఏ ఫుల్ ఫ్లెజ్డ్ ఎలక్షన్ సెక్రటరీ ఆల్సో ఐఏఎస్ ఆఫీసర్. ఏ విధంగా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు? ఈ మధ్యకాలంలో మన బీజేపీ బ్రదర్స్ ఎలక్షన్ కమిషన్ కలవడానికి వెళ్ళారు, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి లాస్ట్ 1 weekలో. వాళ్ళు 4 పెద్దవాళ్ళే వెళ్తే ఎలక్షన్ కమిషనర్ గారు ఏమన్నారు, నేను కలవని వీళ్ళని అన్నారు. గో అండ్ గివ్ దిస్ రిప్రజెంటేషన్ టు సెక్షన్ ఆఫీసర్ అంట. అంటే ఎందుకు సెక్షన్ ఆఫీసర్కి ఇవ్వాల్సి వచ్చింది బీజేపీ ప్రతినిధులు? అక్కడ ఎలక్షన్ కమిషన్లో సెక్రటరీ లేరు, ఐఏఎస్ ఆఫీసర్ లేరు, అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ లేరు, కాబట్టి సెక్షన్ ఆఫీసర్కి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకుని బయటకు వచ్చారు. 1 man షో కింద ఎందుకు రమేష్ కుమార్ గారు ఎలక్షన్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ప్యానెల్ పంపించమని ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ కింద అపాయింట్ చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకోవాలి, ఎలక్షన్స్ కోఆర్డినేషన్ మీటింగ్స్ అని పెట్టుకోవాలి, చెయ్యాలి. ఇవన్నీ చేసిన తర్వాత షెడ్యూల్ 23rd సరిపోతుందా లేదా అని డిసైడ్ చేయాలి. కానీ నేను దానికే స్టిక్ అయి ఉంటాను. ప్రధానంగా రమేష్ కుమార్ గారు ఇంకో డిఫెన్స్లో ఉన్న అంశం